లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవవనితం లోకేక దీపాంకురం శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రత పూజ చాలా అంటే చాలా ఆనందంగా జరుపుకున్నాం. చాలా బాగా జరిగిందండి. అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకొని పూజ బాగా చేసుకున్నాను. చాలా అంటే నాకు చాలా తృప్తిగా ఉంది ఇవాళ. తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి అమ్మవారికి కావలసిన పిండి వంటలు, పూజా సామాగ్రి అన్నీ సిద్ధం చేసుకొని పూజకాడ అలంకరించుకొని పూజ మొదలుపెట్టుకొని పూజ ముగించేప్పటికి నాకు 10 గంటలు అయ్యిందండి. 10 లోపు నా పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే నేను 11 గంటలకి ముత్తైదువుల్ని మా ఇంటికి ఆహ్వానించాను తాంబూలం ఇవ్వడానికి. అందుకే నేను ఎలాగైనా 9 పూజ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మవారి దగ్గర అలంకరించేటప్పుడు నాకు చాలా టైం పట్టేసింది. దానివల్ల కొంచెం లేట్ అయ్యి నేను పూజ 10 ముగించాను. మా శక్తి కొలది నేను మా అమ్మవారిని ఇలా కొలుచుకున్నానండి. నేను 9 రకాల పిండి వంటలు, 5 రకాల పండ్లు, 5 రకాల పుష్పాలు పెట్టుకొని అమ్మవారిని కొలుచుకుంటాను. నేను ఎవ్రీ ఇయర్ 9 రకాల పిండి వంటలు చేసుకుంటాను. ఏమో మా చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయింది అమ్మవారిని ఈ విధంగా కొలుచుకోవడం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలు క్షీరాన్నం, చలివిడి, వడపప్పు, శనగలు, పులిహోర, బూరెలు, గారెలు, పూర్ణం కుడుములు అంటారు, అలాగే దద్దోజనం, పానకం, అమ్మవారికి ఇష్టమైనవన్నీ నేను తయారు చేసుకుని పెట్టుకున్నాను. నేను అమ్మవారి దగ్గర ఇంకా డబ్బులు, చిల్లర కాయిన్స్, గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ నేను పెట్టుకున్నానండి. తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, అలాగే నోట్ల కట్టలు, ఇవన్నీ నేను పెట్టుకున్నాను. నా శక్తి కొలది నేను ఇలా అమ్మవారిని పూజించుకున్నాను. అలాగే నా చేతులతో చేసుకున్న చిట్టి గాజుల మాల కూడా అమ్మవారికి ధరించాను. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇదంతా చూస్తుంటే. అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టం వల్ల నేను ఇంత అందంగా అమ్మవారి పూజ అయితే చేయగలిగానండి. పుష్పాలు, ఆకులు మొత్తం కలిపి 9 రకాలు ఉండేలా పెట్టుకొని 9 రకాల ముళ్ళుతో మనం తోరం అనేది రెడీ చేసుకొని పూజ దగ్గర పెట్టుకుంటాం. పూజ జరుగుతున్నప్పుడు తోరం మంత్రం చదువుకొని మనం తోరం అనేది కట్టుకోవాలి. పూజ ముగించుకున్న తర్వాత నేను ముత్తైదువులను పిలిచి తాంబూలం కూడా ఇచ్చానండి. నేను పూజలో ఒక పక్కకి ముత్తైదులకి ఇచ్చే తాంబూలం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఏదైతే తాంబూలం ఇచ్చానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్లేట్లో బ్లౌజ్ పీస్ పెట్టుకున్నాను. అలాగే 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, అలాగే చిల్లర డబ్బా అయితే తాంబూలంలో కంపల్సరీ పెట్టాలండి. అందుకే నేను ₹11 పెట్టుకున్నాను. ₹11 పెట్టుకుని ఈ అరటిపళ్ళు పెట్టుకున్నాను. అలాగే దాంట్లో పసుపు, కుంకుమ ప్యాకెట్స్ పెట్టుకున్నాను. అలాగే 4 గాజులు పెట్టుకున్నాను. గాజులు అనేది అర డజన్ ఇచ్చుకోవచ్చు, డజన్ ఇచ్చుకోవచ్చు, అది మన శక్తి కొలది మనం ఇచ్చుకోవచ్చండి. అలాగే సుహాసినీలకి ఎప్పుడైనా సరే గోరింటాకు ఇస్తారు కదా, నేను అందుకే ఒక కోను, ఒక పుష్పం. దీంట్లో మనకి మెయిన్ ఇవ్వవలసింది శనగలండి. వరలక్ష్మి వ్రతం తాంబూలం అంటే మనం ఇవ్వవలసింది ముఖ్యంగా శనగలు, అరటిపళ్ళు ఇచ్చినా కూడా మనకి మంచి ఫలితం వస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు తాంబూలం ఇచ్చినా శనగలు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు, అదే ఇంపార్టెంట్. నేను మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కాళ్ళకి పసుపు రాసిన తర్వాతే తాంబూలం ఇస్తానండి. మా ఇంటికి ఎప్పుడు ఫస్ట్ తాంబూలం తీసుకోవడానికైతే మా ఆంటీ వస్తారు, మా పక్క ఆంటీ, నైబర్స్. ఆవిడ ఎప్పుడు మంచి మనసుతో వచ్చి మంచిగా దీవించి వెళ్తారు. నాకెందుకో ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఫస్ట్ ఆవిడకి తాంబూలం ఇస్తే నాకు చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది మనసుకి. అమ్మవారే వచ్చి దీవించినంత హ్యాపీగా ఉంటుంది.
ఇప్పుడు నేను తాంబూలం తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ ఇంటికి, మా నైబర్స్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చూడండి ఎంత బాగా మహాలక్ష్మీదేవిని అలంకరించుకున్నారో. చల్లని లక్ష్మీదేవిని ఎవరి శక్తి కొలది వారు పూజించుకుంటారండి. చూడండి, చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగా అలంకరించుకున్నారు మా నైబర్స్ అయితే అమ్మవారిని. ఈవిడైతే ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా బాగా అలంకరిస్తారండి అమ్మవారిని. అసలు చూస్తుంటేనే అసలు దేవాలయంకి వెళ్ళినట్టు ఉంటుంది, అంత బాగా అలంకరించుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చిన ముత్తైదువులు తాంబూలం తీసుకోవడానికి. వీళ్ళందరూ వచ్చి తాంబూలం తీసుకొని మంచిగా బ్లెస్ చేసి వెళ్ళారు. చాలా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా ఇంటికి ముత్తైదులతో పాటు చిట్టి మహాలక్ష్మిలు కూడా వచ్చారు. మా ఐర పాప అండ్ వంశిక పాప ఇద్దరు చూడముచ్చటగా ఉంటారు. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.